ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ మరియు కుమారు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గతించినటువంటి వీడియోలన్నీ కూడా మీరు చక్కగా చూస్తూ మీరు ఇస్తున్నటువంటి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి దేవుని అంతగానో స్తుతిస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ప్రత్యేకించి రాజుల గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అంటే రాజుల యొక్క చరిత్ర మనకి వివరంగా అర్థం కావాలి. సో అంత మాత్రమే కాదు, రాజులు ఈ యొక్క గ్రంథాలలో ప్రత్యేకించి దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి రాజ్యాలు మాత్రమే కాదు, అన్య రాజ్యాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో అన్య రాజ్యాల యొక్క వివరాలు గనక మనం అర్థం చేసుకోవాలంటే ఆ రాజ్యాల గురించినటువంటి చరిత్రను మనం తెలుసుకున్నట్లయితే బైబిల్ ఇంకా మనకి బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక సమయంలో ఆ రాజ్యముల గురించినటువంటి వివరణ మీకు అందివ్వాలని ఈ యొక్క మీ ముందుకు రావడం జరిగింది. ప్రాముఖ్యంగా ఈరోజు అషూరు అనేటువంటి ఒక రాజ్యం గురించి మీ ముందు వివరించాలని ఇష్టపడతా ఉన్నాం. అషూరు రాజ్యం గురించి గనక మనం ఒకసారి ఆలోచించగలిగితే బైబిల్కి దీనికి సంబంధం ఏమిటి అని గనక అర్థం చేసుకోగలిగితే మొట్టమొదటిగా విభాగించబడిన రాజ్యాలైనటువంటి ఇశ్రాయేలు, యూదా రాజ్యములు మనకి బాగా తెలుసు. అయితే ఈ యొక్క ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు రాజ్యాన్ని చెరకు తీసుకువెళ్ళిపోయినటువంటి రాజ్యము ఏమిటి అని ఆలోచన చేస్తే ఆ రాజ్యమే ఈ యొక్క అషూర్ అనేటువంటి రాజ్యం. ఆ రాజ్యం గురించి మనం ఆలోచన చేయగలిగితే ఒకవేళ చారిత్రాత్మకంగా ఈ యొక్క రాజ్యం గురించి మనం అధ్యయనం చేయడానికి పండితులు ఈ యొక్క అషూరు రాజ్య కాలాన్ని మూడు కాలాలుగా విభజించారు. సో దాంట్లో మొట్టమొదటి కాలాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే క్రీస్తు పూర్వం 2300 నుంచి 1650 వరకు ఇది బబులోను వారి యొక్క రాజ్యమునకు బానిసలుగా లేకపోతే వాళ్ళకి దాసులుగా ఉన్న కాలంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. రెండవది 1650 నుంచి 745 సంవత్సరం వరకు కూడా ఈ రాజ్యమును రెండవ కాలంగా మనం చూడొచ్చు. ఈ కాలంలో ఈ యొక్క అషూరీయులు బబులోనుపై తిరుగుబాటు చేస్తూ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కాలంగా దీన్ని గమనించవచ్చు. మూడవ కాలాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే 745 నుంచి సుమారు ఒకవేళ 607వ సంవత్సరం వరకు కూడా క్రీస్తు పూర్వం ఈ కాలంలో ఈ యొక్క అషూరు రాజ్యం ప్రపంచ రాజ్యాలలో శక్తివంతమై ఒక ఉన్నతమైనటువంటి రాజ్యంగా తన రాజ్యాన్ని విస్తరింప చేసుకుని శక్తి కలిగిన రాజ్యంగా అధికారాన్ని సంపాదించినటువంటి కాలంగా మనం ఈ మూడవ కాలాన్ని చూడొచ్చు. సో ఈ మూడు కాలాలు కూడా అషూరు రాజ్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ అషూరు రాజ్యాన్ని కనుక అసలు దాన్ని ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేస్తే ఈ యొక్క ఆది కాండంలో 10వ అధ్యాయం 22వ వచనంలో మనం గనక అర్థం చేసుకుంటే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంది. నోవాహు కుమారులైనటువంటి షేము, హాము, యాపెతులో ముగ్గురు కుమారులు ఒక కుమారుడైనటువంటి షేము అనేటువంటి కుమారుని యొక్క పిల్లల్లో మనం చూసినప్పుడు ఆ పిల్లల్లో ఒక కుమారుడైనటువంటి అషూరు అనేటువంటి ఒక పేరు కనిపిస్తుంది. సో అషూరు ద్వారా విస్తరించబడినటువంటి రాజ్యాన్ని మనం అషూరు రాజ్యంగా మనం చూడొచ్చు. సో ఆ కాలంలో నిమ్రోదు కట్టినటువంటి ఆ యొక్క కాలహు అలాగే నినివే పట్టణాలు వీరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి రాజధానులుగా చేసుకుని వీరు రాజ్యాన్ని విస్తరింప చేసినట్టుగా ఈ ప్రాంతము టైగ్రిస్ నదికి పై భాగంలో ఈ అషూరు రాజ్యం ఉందని, వీళ్ళు ఆ ప్రాంతంలో నినివే మరియు కాలహు అనేటువంటి ప్రాంతాలను రాజధానులుగా చేసుకుని పరిపాలిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. అయితే ఒకవేళ వీరి చరిత్ర అంతా కూడా మనం ధ్యానం చేయడం కంటే వీరి చరిత్ర బైబిల్కి సంబంధించినటువంటి చరిత్ర ఎక్కడ ఉంది అని గనక అర్థం చేసుకోగలిగితే 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు కూడా ఈ అషూరు రాజుల యొక్క చరిత్ర మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయం నుంచి 33 వరకు ఈ యొక్క అషూరు చరిత్ర మనకు కనిపిస్తుంది. సో మొట్టమొదటిగా ఈ అషూరు రాజ్యాన్ని కనుక మనం ఆలోచన చేసినప్పుడు మూడవ కాలంలో అంటే 745 నుంచి సుమారు 607 వరకు కూడా వీరు పరిపాలించినటువంటి కాలంలో బైబిల్కి దగ్గర సంబంధాలు మనకు కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో సుమారు ఈ యొక్క 745 సంవత్సరం నుంచి 607వ సంవత్సరం వరకు సుమారు 6 రాజులు పరిపాలన చేసినట్టుగా మనం చూడొచ్చు. 6 రాజులు పరిపాలన చేసినట్టుగా చూడొచ్చు. సో మొట్టమొదటిగా ఒక్కొక్క రాజుల గురించి ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా అషూరు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు 3వ తిగ్లత్-పిలేసర్. ఇతనికి బబులోను వారు పూలు అని కూడా పేరు పెట్టారు. ఒకవేళ మనం బైబిల్లో చూడగలిగితే 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో ఈ మాట కనిపిస్తుంది. 15వ అధ్యాయం 19వ వచనంలో అషూరు రాజైన పూలు దేశం మీదకి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచున్నట్లుగా పూలు చేత సంధి చేయించుకున్న వల్లని 2000 మణుగుల వెండి పూలు నాకు ఇచ్చను. ఇక్కడ అతని పేరు పూలు అనేటువంటి పేరును ప్రస్తావించడం జరిగింది. పూలు అనినా తిగ్లత్-పిలేసర్ అనినప్పటికీ కూడా రెండు కూడా ఒకరి పేరే అని మనం అర్థం చేసుకోవాలి. బబులోను వారు ఈ తిగ్లత్-పిలేసర్కి పూలు అని పేరు పెట్టారు. ఇతడు
ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యం మీదకి, అంటే ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుల్లో 16వ రాజు అయినటువంటి మెనహేము ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు పూలు ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యం మీదకి దండెత్తినప్పుడు తన యొక్క బదులుగా అతనితో యుద్ధము చేయడానికి బదులుగా 2000 మణుగుల వెండిని ఆ యొక్క తిగ్లత్-పిలేసెరుకి ఇచ్చి తనతో సంధి చేసుకున్నట్టుగా మనం మొట్టమొదటిగా చూడొచ్చు. సో ఈ విధంగా సంధి చేసుకుని తనతో సమాధానంగా తన రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నాడు. తన జీవిత కాలం అంతా కూడా ఈ యొక్క మెనహేము ఆ యొక్క అష్షూరు రాజుతో సమాధానంగానే ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజు పెకహ్యా కూడా ఆ యొక్క తిగ్లత్-పిలేసెరుతో సమాధానంగానే ఉన్నాడు. అటువంటి తర్వాత పెకహు అనేటువంటి రాజు మనకు కనిపిస్తాడు. పెకహు వచ్చిన తర్వాత కొంతకాలం వరకు కూడా కొంతకాలం తనతో చక్కగా సంధి చేసుకున్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి సిరియా రాజు అయినటువంటి రెజీనుతో ఆయన సంబంధం పెట్టుకుని రెజీనుతో సంధి చేసుకుని ఈ యొక్క రాజు వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క ఇశ్రాయేల్ రాజు అయినటువంటి పెకహు మరియు రెజీను ఇద్దరూ కలిసి పక్కనే ఉన్నటువంటి యోధా రాజు అయినటువంటి ఆహాజు మీదకి యుద్ధానికి బయలుదేరి వెళ్తారు. అటువంటి సమయంలో ఆహాజు ఈ అష్షూరు రాజు అయినటువంటి తిగ్లత్-పిలేసెరుకి వర్తమానం పంపి ఈ వీరు నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, కొద్దిగా సహాయం చేయమని చెప్పినప్పుడు తిగ్లత్-పిలేసెరు యోధా రాజు అయినటువంటి ఆహాజుకు సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. ఆ సమయంలోనే రెజీనును చంపి ఆ యొక్క తరువాత ఇశ్రాయేల్ రాజ్యంలో కొన్ని రాజ్యాలను తన స్వాధీనం చేసుకుని ఇశ్రాయేలులో ఉన్నటువంటి కొంతమందిని తన దేశానికి తీసుకువెళ్ళిపోయినట్టుగా అష్షూరు రాజ్యానికి తీసుకువెళ్ళినట్టుగా మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు ప్రియులారా. అటు తర్వాత కాలంలో తను పనిచేస్తున్నప్పుడు పెకహు తర్వాత హోషేయ కూడా ఈ విధంగానే కడుతూ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఈ విధంగా తిగ్లత్-పిలేసెరు అనేటువంటి రాజు తన జీవితంలో జరిగినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అటు తర్వాత కనుక మనం ఆలోచన చేస్తే తిగ్లత్-పిలేసెరు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి 5వ షల్మనేషర్ ఈ యొక్క రాజ్యానికి వచ్చినట్టుగా చూడొచ్చు. అయితే ఈ యొక్క షల్మనేషర్ యొక్క పరిపాలన కాలం చూస్తే 727 నుంచి క్రీస్తుపూర్వం 727 నుంచి 722 వరకు కూడా ఈ యొక్క షల్మనేషర్ పరిపాలన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ పరిపాలన కాలంలో కొంతకాలం వరకు కూడా ఈ యొక్క సమయంలో హోషేయ అనేటువంటి రాజు ఇశ్రాయేల్ పరిపాలన చేస్తూ ఉన్నాడు. చక్కగా ఆయనకి కప్పం చెల్లిస్తా ఉన్నాడు. అయితే కొంతకాలం అయిన తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం హోషేయ పక్కనే ఉన్నటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి సో అనేటువంటి వ్యక్తితో సంధి చేసుకుని మనం చూడండి 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం ఈ మాట చూడొచ్చు. 3వ వచనంలో అతని మీదకి అష్షూరు రాజైన షల్మనేషరు యుద్ధము రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను. కాబట్టి షల్మనేషరు యుద్ధానికి ఆ మీదకి వచ్చినప్పుడు కొంతకాలం బాగానే చక్కగా పన్ను కట్టాడు. కానీ అటు తరువాత 4వ వచనం అతడు ఐగుప్తు రాజైన సోనొద్దకు దూతలను పంపి సో అనేటువంటి ఒక్క అక్షరం పెరిగినటువంటి ఐగుప్తు రాజు దగ్గరికి ఈ యొక్క హోషేయ పంపించి అతనితో సంధి చేసుకుని వీళ్ళిద్దరూ కలిసి అష్షూరు రాజు షల్మనేషరు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అటువంటి సందర్భంలో షల్మనేషరు ఈ యొక్క ప్రాంతం వచ్చి ఇశ్రాయేల్ ప్రాంతం వచ్చి షోమ్రోను రాజధాని అయినటువంటి పట్టణాన్ని చుట్టుముట్టి 3 సంవత్సరాలు ఆ పట్టణాన్ని ముట్టడి వేసినట్టుగా మనం చూడొచ్చు. సో ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ చివరి రాజు హోషేయ ఇశ్రాయేల్ రాజ్యాన్ని చివరి రాజుని హోషేయ పరిపాలిస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాలు ముట్టడేశాడు. సో ఆ ముట్టడిలో మనకు కనిపిస్తూ ఉంటది ఇక్కడ 6వ వచనంలో హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరం ముందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణం పట్టుకొని ఇశ్రాయేల్ వారిని అష్షూరు దేశంలోకి చెరగొని పోయెను. కాబట్టి ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా చెరగని పోయినట్టు కనిపిస్తుంది. అయితే చరిత్రలో మనం ఆలోచన చేసినప్పుడు ఈ షల్మనేషరు ఆ యొక్క ముట్టడిలో చనిపోయాడు. అతని సైన్యాధిపతి అయినటువంటి ఇంకొక అష్షూరు రాజు ఈ యొక్క ప్రజలందరినీ కూడా అష్షూరు రాజ్యానికి తీసుకువెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇది అష్షూరు రాజు అయినటువంటి 2వ చక్రవర్తి అయినటువంటి 5వ షల్మనేషర్ జీవితంలో జరిగినట్టుగా చూస్తాం. అటు తర్వాత మనం చూడగలిగితే 3వ రాజు అష్షూరు రాజ్యాన్ని పరిపాలించినటువంటి 3వ రాజు 2వ సర్గోను. బైబిల్లో ఇతని యొక్క ఉనికిని మనం చూడగలిగితే ఈ యొక్క రాజుల గ్రంథంలో అతని పేరు రాలేదు, కానీ యెషయా గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో ఈ యొక్క సర్గోను గురించి పేరు ప్రస్తావించబడింది. నిజానికి ఈ యొక్క హోషేయ కాలంలో ఇశ్రాయేలు ప్రాంతాన్ని ముట్టడి వేసిన తర్వాత ఆ ముట్టడిలో ఈ యొక్క షల్మనేషర్ చనిపోయినప్పుడు అతని సైన్యాధిపతి అయినటువంటి సర్గోను ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా చెరపట్టుకుని బంధించి వీళ్ళందరినీ ఆ యొక్క అష్షూరు దేశానికి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరు అంటే ఈ సర్గోను వీళ్ళందరి మీద కూడా అధిపతిగా ఉండి వీళ్ళందరినీ తీసుకెళ్లి ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ తీసుకొచ్చి మరలా ఈ యొక్క షోమ్రోను పట్టణంలో పెట్టినట్టుగా మనం చూడండి. ఇక్కడ మనం కనుక చూడగలిగితే 24వ అధ్యాయంలో చూడండి 17వ అధ్యాయం 24వ వచనంలో అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హమాతు, సెపర్వయిము అను దేశంలోని జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోనులో ఉంచెను. కాబట్టి ఈ యొక్క
సర్గోను చేసినట్టు పని ఏమిటంటే అష్షూరు దేశంలో ఉన్నటువంటి అందరిని తీసుకొచ్చి మళ్ళా ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో పెట్టాడు. మనకి బైబిల్లో చాలా బాగా అర్థం చేసుకునేటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాంతమే ఈ సమయంలోనే ఇక్కడ ఉన్న వారినేమో అష్షూరు దేశానికి తీసుకెళ్లాడు. అష్షూరులో జయించినటువంటి బబులోన్లో జయించినటువంటి ప్రజలందరినీ తీసుకొచ్చి ఈ యొక్క షోమ్రోన్లో పెట్టాడు. వాళ్ళకి వీళ్ళకి కలిసి పుట్టినటువంటి సంతానాన్ని మనం సమరయులుగా పిలుస్తూ ఉన్నాం. తర్వాత కాలంలో వీళ్ళు సమరులు అయ్యారు. అందుకే యూదులకి సమరయులు అంటే పడకపోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఇదే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు సర్గోను అటు రీతిగా వీళ్ళని జయించాడు. అటు తర్వాత ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యము 722కి పూర్తిగా 10 గోత్రాల వారిని కూడా చెరకు తీసుకెళ్లిపోయాడు. ఒకనాడు దేవుడు వీళ్ళందరినీ కూడా పిలిచి చక్కని రాజ్యం ఇచ్చి ఆ రాజ్యం పరిపాలించుకోమని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుని ప్రజలకు ఇచ్చినటువంటి వీరందరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోకపోవడం వల్ల శత్రువులకి వీరి రాజ్యాన్ని అప్పగించేసినట్టుగా మనం చూడొచ్చు ప్రియులారా. రెండవ సర్గోను పరిపాలనా కాలం 722 నుంచి 705 సంవత్సరం వరకు. ఈయన 3వ రాజు. ఇప్పటి వరకు మనం ఈయన గురించి మనం చర్చించుకున్నాం. ఈయన కాలంలో ఇశ్రాయేల్ రాజ్యం పరిపూర్ణంగా ధ్వంసమైనట్టుగా వారందరూ కూడా అష్షూరు ప్రాంతంలోకి బానిసలుగా కొనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అటు తర్వాత వచ్చినటువంటి 4వ రాజు, అష్షూరు పరిపాలించిన రాజు పేరు సెన్హెరీబు. ఇతని గురించి కనుక మనం ఆలోచన చేయగలిగితే ఇతను అష్షూరు రాజ్యాన్ని పరిపాలించినటువంటి కాలం క్రీస్తు పూర్వం 705 నుంచి 681 వరకు ఇతను అష్షూరు రాజ్యాన్ని పరిపాలించినట్టుగా మనం చూస్తున్నాం. ఈయన యొక్క రాజ్యం గురించి, ఇతని యొక్క దండయాత్రల గురించి మనకు తెలుసుకోవటానికి ఈ సెన్హెరీబు అనేటువంటి రాజు 6 ముఖాల పట్టిక మీద తన రాజ్య శాసనాలను, తన దండయాత్రల గురించి రాసినట్టుగా మనం చూడొచ్చు. మీరు స్క్రీన్ పై చూసినటువంటి ఈ యొక్క 6 ముఖాల రాతి శాసనం మీద ఇతను చేసిన దండయాత్రలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రాముఖ్యంగా ఇతడు పరిపాలనలోకి వచ్చినటువంటి వెంటనే ఆయన చేసినటువంటి ప్రాముఖ్యమైన పని తన యొక్క రాజధానిని నినివే అనేటువంటి పట్టణానికి మార్చినట్టుగా మనం చూడొచ్చు. తన పరిపాలనను ఈ యొక్క నినివే ప్రాంతం నుంచి మనకి జరిగించినట్టుగా అక్కడ త్రవ్వకాలంలో బయటపడినటువంటి రాజభవనం మనకు అర్థమవుతుంది. అలాగే అతడు వచ్చిన వెంటనే అనేకమైనటువంటి భవనాలను కట్టించాడు. అలాగే ప్రాజెక్టులను అక్కడ నిర్మించినట్టుగా చూస్తున్నాం. అయితే ఇతని యొక్క రాజ్య దండయాత్రల గురించి మనం అర్థం చేసుకోగలిగితే ప్రాముఖ్యంగా 3 రకాలైనటువంటి దండయాత్రలు చేశాడు. మొట్టమొదటిగా ఇతను చేసినటువంటి దండయాత్ర బబులోనుపై ఇతను దండయాత్ర చేసినట్టుగా ఈ రాతి శాసనం మీద మనకి అర్థమవుతోంది. ఆ కాలంలో బబులోనును పరిపాలించినటువంటి బలదాన్ కుమారుడైనటువంటి బెరోతగ్బలదాన్ అనేటువంటి రాజు ఈ యొక్క అష్షూరు మీద కుట్ర చేస్తుండగా తెలుసుకుని బబులోను రాజు మీద దండయాత్ర చేసి ఆ యొక్క బబులోను పట్టణాన్ని నాశనం చేసినట్టుగా మనకి చరిత్ర తెలియజేస్తుంది. అటు తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇశ్రాయేల్ రాజ్యాన్ని నాశనం చేసిన తర్వాత దాని పక్కనే ఉన్నటువంటి యూదా రాజ్యం మీద కన్నేసినట్టుగా, సో యూదా రాజ్యాన్ని కూడా జయించాలని అక్కడి నుంచి క్రమేపీ వస్తూ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా, అంటే ఉదాహరణకి ఉన్నటువంటి సీదోను, అలాగే ఎక్రోను, అష్డోదు అనేటువంటి రాజ్యాలన్నీ కూడా జయించుకుంటా వస్తా ఉన్నాడు. చివరగా ఈ యొక్క యెరూషలేము మీద దాడి చేయడానికి వచ్చాడు. అటువంటి సమయంలో ఈ యొక్క యూదా రాజ్యాన్ని హిజ్కియా అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్న సమయంలో ఈ యొక్క అష్షూరు రాజు ఈ అష్డోదు, ఎక్రోను అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఐగుప్తు రాజులు అలాగే కూషుకు సంబంధించినటువంటి రాజు కూడా ఈ యొక్క వీరి మీదకి అష్షూరు రాజ్యం మీదకి దండెత్తినట్టుగా మనకి యెషయా గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనంలో మనకి ఈ యొక్క లేఖనం ద్వారా తెలియజేస్తా ఉంది. అటు తర్వాత ఈ యొక్క అష్షూరు రాజు యెరూషలేము మీదకి దండెత్తినప్పుడు యెరూషలేము మీదకి వచ్చి రబ్షాకే ఈ యొక్క ఉన్నటువంటి హిజ్కియా మీద మాటలు చెప్పినప్పుడు ఆ మాటలు వినినటువంటి హిజ్కియా బట్టలు చింపుకొని గోని పట్ట ధరించి దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు ఆ కాలంలో ప్రవక్తగా ఉన్నటువంటి యెషయాకి మాటలు చెప్పి దేవుని మందిరంలో ప్రార్థన చేయమన్నప్పుడు వీరందరూ కలిసి వెళ్ళి ప్రార్థించగా దేవుడు వారి మొరవిని ఆ యొక్క అర్ధరాత్రి అష్షూరు రాజ్యాలు ఉన్నటువంటి దండు పాలెంలోనికి తన యొక్క దేవదూతను పంపించి ఒక్క రాత్రిలోనే 185,000 మందిని హతమార్చినట్టుగా మనకి బైబిల్ గ్రంథంలోని ఇక 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. 19వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాటలు మనకి కనిపిస్తాయి. ఒకసారి దీన్ని చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్టే, ఆ రాత్రియే యెహోవా దూత
బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చూచి 185,000 మందిని హతము చేసును. కాబట్టి ఈ మాటలు కనిపిస్తాయి. సన్హెరీబు పరిపాలించినట్టుగా మనకి ఇదే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 13వ వచనంలో ఆయన పేరు కూడా మనకు కనిపిస్తుంది. చూడండి, రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం ముందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వాటిని పట్టుకొనగా. కాబట్టి ఈ సన్హెరీబు యూదా మీదకు దండెత్తి వచ్చాడు. కానీ దేవుని పాదాలు పెట్టుకున్న వెంటనే దేవుడు వారి పక్షాన యుద్ధము చేసి ఆ యొక్క అష్షూరు సైన్యాన్ని వెనక్కి పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో సన్హెరీబు ఆ యొక్క యుద్ధంలో నుంచి ఆ యొక్క పారిపోయి నినివే అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ నిస్రోకు అనేటువంటి దేవతను ఆరాధిస్తూ ఉండగా వారి కుమారులు ఇద్దరు వచ్చి ఆ యొక్క సన్హెరీబును హతమార్చినట్టుగా మనకి చూడండి, ఇదే 19వ అధ్యాయం 37వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అతడు నిస్రోకు అని తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరేజరును ఖడ్గముతో అతని చంపి అరారతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. కాబట్టి ఇక్కడతో ఈ యొక్క 4వ రాజైనటువంటి సన్హెరీబు యొక్క చరిత్రను ముగిసిపోతా ఉంది ప్రియులారా. ఇది సన్హెరీబు యొక్క చరిత్ర. సన్హెరీబు తరువాత అతని యొక్క కుమారుడైనటువంటి ఏసర్హద్దోన్ ఈ యొక్క అష్షూరు రాజ్యానికి రాజుగా మనం చూస్తున్నాం. ఇతడు అష్షూరును పరిపాలించినటువంటి 5వ రాజు. ఇతను పరిపాలించినటువంటి కాలం క్రీస్తు పూర్వం 681 నుంచి క్రీస్తు పూర్వం 669వ సంవత్సరం వరకు ఏసర్హద్దోన్ పరిపాలించాడు. ఏసర్హద్దోన్ గురించి కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఏసర్హద్దోన్ రాజుగా అవడానికి సన్హెరీబు యొక్క చిన్న కుమారుడు. అయితే ఈ యొక్క సన్హెరీబు యొక్క పెద్ద కుమారులు ఇద్దరు కూడా ఈ యొక్క రాజు తండ్రి అయినటువంటి సన్హెరీబు తన చిన్న కుమారుడికి ఈ యొక్క వారసత్వాన్ని వీలునామాను రాసినప్పుడు ఆ కోపంతో కుట్ర చేసి తండ్రిని హతమార్చగా ఆ సమయంలో ఉన్నటువంటి చిన్న కుమారుడు ఏసర్హద్దోన్ అష్షూరు రాజ్యానికి చక్రవర్తిగా అయినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఏసర్హద్దోన్ వచ్చినటువంటి వెంటనే మొట్టమొదటిగా చేసిన పని ఏమిటంటే తన తండ్రి అయినటువంటి సన్హెరీబు ద్వారా పాడు చేయబడిన బబులోను నగరాన్ని తిరిగి కట్టించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఏసర్హద్దోన్ ఆ కట్టించిన వెంటనే ఇతడు తన జీవితం అంతా కూడా తన రాజ్య విస్తరణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి టైగ్రిస్ ప్రాంతం నుంచి బబులోను రాజ్యంలో జయించాడు. అటు తర్వాత ఇటువైపు ఈజిప్ట్ అనేటువంటి రాజ్యాన్ని జయించాడు, అలాగే కూషు రాజ్యాన్ని జయించాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతములన్నింటిని కూడా జయించి సీదోను దగ్గర నుంచి తూరు దగ్గర నుంచి ఆ ప్రాంతంలన్నీ జయిస్తూ సుమారు 12 మంది రాజులను బానిసలుగా చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఏసర్హద్దోన్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఏమిటంటే 2వ సర్గోను ఎలాగైతే తను జయించినటువంటి బబులోను అలాగే హమాతు అలాగే కోతా హవ్వ అనేటువంటి దేశం నుంచి ఎలాగైతే అక్కడ ప్రజలను జయించినటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి సమరయంలో నాటారో, అదే రీతిగా ఏసర్హద్దోన్ కూడా తను జయించినటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి ఆ ప్రాంతంలో ప్రజలందరినీ కూడా తీసుకొని వచ్చి మరలా సమరయలో నాటినట్టుగా సమరయలో ఉంచినట్టుగా మనకి ఎజ్రా గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడొచ్చు. అక్కడ కూడా చూడండి, ఆ ప్రజలందరూ కూడా మేము ఏసర్హద్దోన్ వలన మేము ఇక్కడికి తీసుకురాబడ్డామని చెప్పి ఎజ్రాతో మనవి చేసుకుంటూ మేము కూడా దేవాలయం కట్టడానికి మేము సహకరిస్తామని చెప్పినప్పుడు ఏసర్హద్దోన్ యొక్క ప్రస్తావన మనకు వస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క అష్షూరు ప్రజలకు ఉన్నటువంటి ఒక ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే వీరు వారు జయించినటువంటి రాజ్యాల ప్రజలందరూ కూడా బానిసలుగా బహు దుర్మార్గంగా బహు కఠినముగా ప్రజలు హింసిస్తూ ఉండేవారు. ఏ మాత్రము కనికరము లేకుండా వాళ్ళను వేరే ప్రాంతాలకు నడిపించుకుంటూ వెళుతూ వాళ్ళ యొక్క దహనకాండను చూపిస్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మనం ఏసర్హద్దోన్ ప్రజలను ఇక్కడ నాటడం అనేటువంటిది చేస్తా ఉన్నాడు. అటు రీతిగానే ఏసర్హద్దోన్ యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంఘటన ఏమిటంటే ఈ కాలంలో ఇతను అన్ని రాజ్యాలను జయించుకుంటా వస్తా ఉన్నాడు. తన రాజ్యాన్ని విస్తరింప చేస్తూ యోధా రాజ్యం మీద కూడా వచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఆ కాలంలో మనష్షే యోధా రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. మనష్షేను కూడా జయించాడు. మనష్షేను కూడా జయించి ఈ మనష్షేని తీసుకువెళ్లి అష్షూరు రాజ్యంలో బందీ గృహంలో ఉంచినట్టుగా మనం చూడొచ్చు. మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం ఒకసారి చూడగలిగితే ఈ యొక్క 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో కనుక మనం చూడగలిగితే ఇక్కడ చూడండి 11వ వచనంలో, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించును, మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. కాబట్టి ఈ యూదా రాజ్యం కూడా ఈ సమయంలో ఏసర్హద్దోన్ కాలంలో లొంగిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విధంగా సమస్త రాజ్యాలను పెద్ద రాజ్యాలైనటువంటి ప్రతి రాజ్యాన్ని జయించుకుంటూ ప్రపంచంలో తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగాడు ఏసర్హద్దోన్. అటు తరువాత ఐగుప్తు రాజ్యంలో చెలరేగుతున్నటువంటి యొక్క తిరుగుబాట్లను అణిచివేయటానికి వెళ్ళి
ఆ చిరుగుబాటులోనే ఏసర్హద్దోన్ మరణించినట్టుగా మనకి చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఇతని తర్వాత ఈ యొక్క ఏసర్హద్దోన్ మరణించిన తర్వాత 6వ రాజు, అష్షూరు రాజ్యానికి పరిపాలించినటువంటి 6వ రాజు అష్షూరు బనిపాల్. ఇతను పరిపాలన కాలం 669 క్రీస్తు పూర్వం నుంచి 620 వరకు ఇతని యొక్క రాజ్యము పరిపాలించడంగా మనం చూడొచ్చు. అయితే బైబిల్లో ఇతని పేరు మనకి వ్రాయబడకపోయినప్పటికీ కూడా చరిత్ర ద్వారా తెలిసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటంటే, అష్షూరు బనిపాల్ ఒక మంచి సాహితీవేత్త. ఇతడు నినివే పట్టణంలో ఒక మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడని, సుమారు 20,000 పైగా పుస్తకాలు దాంట్లో ఉంచాడనేటువంటి విషయాలు మనకు తెలుస్తా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, మనష్షేని విడిపించినటువంటి ఆ యొక్క అష్షూరు ప్రాంతంలో, బబులోను ప్రాంతంలో మనష్షేని బంధించినటువంటి ఆ మనష్షను విడుదలనిచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే అష్షూరు బనిపాలే. ఇంత మాత్రమే వీటి ద్వారా తెలుస్తూ ఉంది. కాబట్టి అక్కడ మనష్షే మనఃపూర్వకంగా దేవునికి ప్రార్థన చేసినప్పుడు, తనకు తానుగా తగ్గించుకుని దేవుని బతిమాలుకున్నప్పుడు అతన్ని విడిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, అదే దినవృత్తాంత గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపమును ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. కాబట్టి మనష్షే విడుదల పొంది మరలా యూదా రాజ్యానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇది ఎవరి కాలంలో జరిగిందంటే అష్షూరు బనిపాలన కాలంలో జరిగింది. అయితే 626 తర్వాత నుంచి సుమారు 607 వరకు కూడా అనేక మంది రాజులు పరిపాలిస్తా ఉన్నారు. అయితే అంత ప్రాముఖ్యమైన రాజులు పరిపాలించకపోయినప్పటికీ కూడా ఈ కాలంలో అష్షూరు రాజ్యం బలహీన పడుతూ వచ్చింది. కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి స్కితియన్లు, అలాగే ఏలాము వారు, వీరందరూ కూడా మాటి మాటికి అష్షూరు మీద దాడి చేయడంతో మాత్రమే కాకుండా స్థానికమైనటువంటి తిరుగుబాట్లు వస్తా ఉండడంతో అష్షూరు రాజ్యం బలహీన పడినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది. ఈ క్రమంలో బబులోను రాజు క్రమక్రమంగా ఎదుగుతా ఉన్నాడు. ఇటు తర్వాత వచ్చినటువంటి నెబోపోలసర్ అనేటువంటి ఒక రాజు తన యొక్క రాజ్యాన్ని విస్తరించేటువంటి ప్రయాణంలో ఈ యొక్క క్రమక్రమంగా తన యొక్క సైన్యాన్ని బలోపేతం చేసుకుని ఈ యొక్క అష్షూరు రాజ్యం మీద దండయాత్ర చేసి దాన్ని పతనం చేసినట్టుగా మనం చూడొచ్చు. క్రమేపీ ఈ యొక్క కొద్ది సంవత్సరాల్లో 607వ సంవత్సరానికల్లా బబులోను రాజ్యం అష్షూరు రాజ్యాన్ని చేజిక్కించుకుంది. అష్షూరు రాజ్యం మీద తన యొక్క ఆధిపత్యాన్ని చూపించి ఇప్పుడు ప్రపంచంలో నెంబర్ 1గా, ప్రపంచంలో ఆధిక్యత పొందినటువంటి రాజ్యముగా బబులోను స్థాపించబడింది. ఇప్పుడు బబులోను ప్రపంచానికి రాజరికం సంపాదించుకుంటా ఉంది. కాబట్టి ఇది మనం ఒకవేళ కనుక క్లుప్తముగా అష్షూరు రాజ్యాన్ని గురించి కనుక అర్థం చేసుకోగలిగితే, అష్షూరు రాజ్యాన్ని 6 రాజులు పరిపాలించినట్టుగా మనం చూసాం. 3వ తిగ్లత్-పిలేసర్, అలాగే 5వ షాల్మనేషర్, అలాగే 2వ సర్గోను, అలాగే సన్హరీబు, అతని కుమారుడు ఏసర్హద్దోన్, అలాగే అష్షూరు బనిపాల్. అయితే ఈ 6 రాజుల కాలంలో విభాగించబడినటువంటి ఇశ్రాయేలు రాజ్యంలో 4 రాజులు మనం చూసాం. అంటే 4 రాజులు ఎవరు అంటే మెనహేము, పెకహియా, పెకహు, హోషియా. వీరు 4 రాజుల కాలంలో ఒక ప్రవక్త, ఉన్నతమైన ప్రవక్త మనకు కనిపిస్తాడు. అతనే హోషియా అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు. చివరి 30 సంవత్సరాలు కూడా మనకి బైబిల్లో ఉన్నటువంటి హోషియా గ్రంథకర్త హోషియా ప్రవచిస్తూ ఇశ్రాయేలు యొక్క పాపం గురించి చెప్పాడు. నా ప్రజలు నీ జ్ఞానము లేకే నశించిపోతా ఉన్నారు. వారి అబద్ధ సాక్ష్యమును పలుకుట, వ్యభిచరించుట, దొంగతనం చేయడం వారికి వాడుకైపోయింది. ప్రజలారా మీరు మారు మనసు పొందండి, దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోకండి అని 30 సంవత్సరాలు అరిచి 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 ఇశ్రాయేలు ప్రజలకు చివరిలో కూడా దేవుడు ఆకాశం ఇచ్చాడు. కానీ వారే మాత్రము దేవుని వైపు తిరగక, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చక, ధర్మశాస్త్రాన్ని చదవక వారి జీవితాలలో శాశ్వతమైనటువంటి బానిసత్వంలోకి ఆ యొక్క అష్షూరు రాజ్యంలోకి వెళ్ళిపోయినట్టుగా మనకి చరిత్ర చెబుతా ఉంది. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఇంకా భూమి మీద ఉండలేకుండా 10 గోత్రాలు వారు తుడుపు పెట్టిపోయినట్టుగా మనకి ఈ యొక్క అష్షూరు రాజ్యం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అదే సమయంలో యూదా ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆహాజు తర్వాత హిజ్కియా, మనష్షే, ఈ 3 రాజులు కూడా యూదాలో పరిపాలిస్తా ఉన్నారు అష్షూరు రాజుల కాలంలో. వీరి కాలంలో యెషయా, మీకా, అలాగే నహూము కూడా ప్రవచించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. నహూము ఎప్పుడు ప్రవచించినట్టుగా చూస్తున్నామంటే మనష్షే కాలంలో నహూము ప్రవచించాడు. నహూము ప్రవచించినటువంటి ఆ కాలంలో, నహూము ప్రవచించినటువంటి కాలము సుమారుగా మనకు ఆలోచన చేస్తే, ఇంకా చివరి కాలంలో అష్షూరు నాశనం కొరకు, అష్షూరు ఏ విధంగా పతనమైపోతా ఉందో ఈ యొక్క నహూము ప్రవచించినట్టుగా నహూము గ్రంథంలో చూస్తా ఉన్నాం. అది నిజంగా మనం ఆలోచన చేయగలిగితే, అటు తర్వాత వీరందరికీ కంటే మనం ఎక్కువగా బైబిల్ చదివినప్పుడు అష్షూరు ప్రాంతం గురించి ఆలోచించినప్పుడు యోనా మనకి గుర్తొస్తాడు. యోనా గురించి కనుక ఆలోచన చేయగలిగితే, యోనా ఈ కాలంలో ప్రవచించలేదు. సుమారు నహూముకి 100 సంవత్సరాల క్రితమే, అంటే ఇశ్రాయేలుని 2వ యెరోబాము పరిపాలిస్తున్నటువంటి కాలం అది 793 నుంచి 753వ సంవత్సరంలో నినివే అనేటువంటి పట్టణానికి వెళ్లి యోనా ప్రవచించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యోనా కూడా
అష్షూరు సామ్రాజ్యంలో ప్రవచించడైతే అప్పుడు వారు తగ్గించుకుని తాము తగ్గించుకుని దేవుని ఎదుట ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి రాబోయేటువంటి ఆ విడుదలను వారికి రాబోయేటువంటి ఉగ్రత నుంచి దేవుడు విడుదలనిచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అటు తర్వాత వారి జీవితాలు మరలా క్రూరత్వానికి దుర్మార్గత్వానికి అప్పగించుకున్న తర్వాత మరలా వారి యొక్క నాశనం గురించి నహుము ప్రవచించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోగలిగితే అష్షూరు యొక్క చరిత్ర మనకు అర్థమవుతుంది. దేవుడు కోరుకునే ఒకే ఒక్కటి ఏమిటో తెలుసా? తన ప్రజల నుంచి పవిత్రతను కోరుకుంటా ఉన్నాడు. ఏ ప్రజలైతే పవిత్రత నుంచి దూరంగా వెళ్ళిపోతారో లేకపోతే తన వారు కాదు అనేటువంటి ఏ మాత్రము భేదము లేకుండా తన ఇష్టముగా ప్రేమించేటువంటి ఇశ్రాయేలు ప్రజలను కూడా శత్రువులకు అప్పగించడానికి ఒకే ఒక కారణం వారి జీవితంలో పవిత్రతను కోల్పోవడం, వారి జీవితంలో ధర్మశాస్త్రాన్ని మరిచిపోవడం, వారి జీవితాల్లో దేవునికి దూరంగా వెళ్ళిపోవడం. విషయం ఏంటో తెలుసండి, పవిత్రతను కోల్పోవడం. కాబట్టి అష్షూరు రాజ్యం మనకి ఒక మంచు తొలకగా కనిపిస్తా ఉంది. అష్షూరు రాజ్యం మనకు ఒక ఉదాహరణగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ కాలంలో కూడా మనం ఆలోచన చేయగలిగితే మన జీవితాలు దేవుడు స్వతంత్రంగా చేసినటువంటి జీవితాలను దాసత్వానికి అప్పగించుకోకుండా దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఇష్టానికి, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడి గనక మనం జీవించగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని ఒకవేళ గనక మన ఇష్టములకు వాడుకోకుండా మనము ఆయన చిత్తంలోనే జీవించడానికి మనందరము కూడా ఉండాలని దేవుని యొక్క మాటలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అష్షూరు రాజ్యం గురించి ముందు వచ్చి ఉన్నాను. కాబట్టి దీంట్లో ఏమైనా సందేహాలు ఉన్నాయడలా మీ యొక్క కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయగలిగినట్లయితే వాటిని మేము మరలా మీకు తెలియజేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మనం అష్షూరు రాజ్యాన్ని గురించి అర్థం చేసుకున్నాం. దీనికి సంబంధించినటువంటి ఒక చారిత్రక ఆధారాలు కూడా మేము పెడతా ఉన్నాం. వీరందరినీ ధ్యానం చేయండి, బైబిల్ గ్రంథాన్ని చదవండి. అటు తర్వాత బబులోను రాజ్యం గురించి మనం ధ్యానం చేస్తాం. ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి నికుల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇదిగో ఈ యొక్క సమయంలో తండ్రి నాయన అష్షూరు రాజ్యం కొరకు మేము ధ్యానం చేశాం నాయన. ప్రభువా, నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించడానికి మీకు వందనాలు తండ్రి. ప్రభువా, అష్షూరు రాజ్యాన్ని మీరు లేపి నాయన. ప్రభువా, ఇదిగో నీకు ఇష్టమైన ప్రజలను సైతం మీరు తండ్రి నాయన దాసత్వానికి అప్పగించడానికి నాయన కారణం ప్రేమ లేక కాదు. 30 సంవత్సరాలు తండ్రి ప్రభువా హోషేయ ప్రవచించాడు, కానీ వారి హృదయంలో తండ్రి ఏమాత్రము వారి లక్ష్య పెట్టగా ప్రభు నీ ప్రేమను గుర్తించక తండ్రి వారి జీవితాల్లో చేసిన పాపమే చేసినట్టుగా ప్రభు అయా మేము చూస్తా ఉన్నాం. అయితే ఈ కాలంలో మా జీవితాల తండ్రి నీ వైపు పెట్టడానికి నాయన మా యొక్క ప్రతి పాపమును కప్పుకొని కానీ ఎదురు ఒప్పుకొని తండ్రి పవిత్రమైన హృదయంతో నేను ధ్యానించడానికి మీ కృపను దయచేయమని ప్రభు ఏ అధికారమైన ఇవ్వకుండా రాదని గుర్తించడానికి నాయన సహాయము దయచేయమని దాన్ని వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ఈ యొక్క మాటలను భద్రపరచమని సహాయం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో అతి విధంగా అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.